अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। घुटनों के दर्द से परेशान अफराद के लिए एक बड़ी खुशखबरी सामने आई। हैदराबाद के मशहूर और सीनियर ऑर्थोपेडिक सर्जन डॉक्टर सुनील ने कहा है कि जदीद रोबोटिक नी रिप्लेसमेंट सर्जरी ने घुटनों की तब्दीली के इलाज को न सिर्फ महफूज बल्कि इंतहाई कामयाब बना दिया है। आदिलाबाद के मंगला मूर्ति हॉल में मुनक़दा मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए डॉक्टर सुनील ने बताया कि दुनिया भर में हर साल तकरीबन 30 लाख नी रिप्लेसमेंट सर्जरीज कामयाबी के साथ अंजाम दी जा रही है और मरीज दोबारा नॉर्मल ज़िंदगी गुजारने के काबिल हो रहे। उन्होंने कहा है कि घुटनों के शदीद दर्द की वजह से मुसलसल दर्दकश अद्वियात इस्तेमाल करने से गुर्दों पर मनफी असरात पड़ सकते हैं। నేను కూడా మొన్న రైట్ సైడ్ నీ ఆపరేషన్ చేసుకున్నాను. ఇదే సారీ చేశారు. ఇప్పుడు 1.5 month అవుతుంది. ఆయన బయట బాగానే ఉంది. నేను వితౌట్ ఏమి లేకుండా నా బాత్రూమ్ అని స్నానం కానీ పోతున్నా వసూలు చేస్తున్నాను. ఇంకా కొంచెం పెయిన్ ఉంటే ఇంకా రిలీజ్ కావాలి. సర్జరీ అయినాక 2-3 daysకి మాకు నడిపించి చూపించారు. కానీ వితౌట్ సపోర్ట్గా నేను నా పనులు చేసుకోబట్టి దాదాపు 10 రోజులు అంటే 1.5 month 1 month అవుతుంది. మేఘన పనులు తీసుకుంటున్నాను. ఏ సపోర్ట్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా పెట్టలేదు. ఇంజక్షన్ తీసుకుంటా అంటే వద్దన్నారు. అయితే మళ్ళీ నెక్స్ట్ 3 years తర్వాత లెఫ్ట్కి చేశాను. లెఫ్ట్ కూడా బాగానే ఉంది. సర్జరీ చేశాను. ఓకే ఉంది. అక్కడ అంత ప్రాబ్లం ఉంటుంది. తర్వాత వేరే ప్రాబ్లం వచ్చింది. అది వేరే డిఫరెన్స్. కానీ అట్ ప్రజెంట్ ఓకే ఉంది. 2 కాళ్ళకి చేసుకుంటేనే మంచిది. ఒకవేళ అట్లా వంక నడిచి అది ఇది నడిచే బదులు ఆపరేట్ చేసుకొని మంచి నడిచి మంచి ఫిజియోథెరపీ చేసుకుంటే మంచిగా మనం అన్నీ చేసుకోవచ్చు. ఇది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి 4 year బ్యాగ్స్ నాకు రైట్ నీకి రిప్లేస్ చేసింది. డాక్టర్ గారే చేశారండి. యశోద సమాధి కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ చేసినప్పుడు నాన్ రోబోటిక్ చేశాను. కొంచెం క్యూర్ కావడానికి టైం పట్టింది. కానీ సెకండ్ నీ రిప్లేస్మెంట్ చేసి 6 months అవుతుందండి. తొందరగా క్యూర్ అయింది. యాక్చువల్లీ అసలు పెయిన్ లేదు. నేను ఫ్రీగా నా పని అంతా చేసుకోగలుగుతున్నాను. పెయిన్ అనేది తొందరగా తగ్గిపోయింది. ఫిజియోథెరపీ మాత్రం కంపల్సరీ చేయాలి. 45 days ఫిజియోథెరపీ ఇక్కడ డాక్టర్ రమేష్ ఉంటారు, మహేష్ చాలా బాగా ఫిజియోథెరపీ కూడా చేశారు. ఇప్పుడు నేను కంప్లీట్గా స్టెప్స్ ఎక్కగలుగుతున్నాను. నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. పెయిన్ అనేది అసలుకే లేదు. కంప్లీట్ 2 నీ రిప్లేస్ అయినా కూడా ఐఎమ్ క్వైట్ వెల్. ఇప్పుడు ఏం ట్యాబ్లెట్స్ వాడతలేను. డాక్టర్ గారు పర్సనల్ కేర్ తీసుకున్నాను. స్టాఫ్ కూడా చాలా మంచిగా ఉంది. అంటే ప్రమోషన్ కాదు, ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. స్టాఫ్ కానీ జూనియర్ డాక్టర్స్ కానీ చాలా మంచి కేర్ తీసుకున్నారు. థ్యాంక్ యూ ఆల్. మీరందరూ మీడియా మిత్రులందరూ వచ్చి వెయిట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇవాళ ఏంటంటే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ అందరికీ అవసరం. పొద్దున నాకు అవసరం, మీకు కూడా అవసరం. ఇదేంటంటే మోకాళ్ళ మార్పిడి. అండ్ ఇవాళ మన బాధ్యత అంతా ఏంటంటే అవగాహన తీసుకురావడానికి. చాలా వరకు ఏమనుకుంటాము, ఇదేదో కమర్షియల్ ఎక్సర్సైజ్, ఏదో అడ్వర్టైజ్మెంట్ అట్లాంటివి కాదు. మెయిన్గా చెప్పేది మేము ఏంటంటే మోకాళ్ళ మార్పిడి అనేది తప్పదు. అది ఒక్క పాయింట్ మనం అందరికీ తీసుకెళ్ళాలి. అది వాళ్ళు ఎక్కడ సర్జరీ చేసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. కానీ ఒక అవగాహన అందరికీ ఉండాల్సింది ఏంటంటే మనం బతికినంత కాలం ఆఖరి రోజు వరకు బాత్రూమ్కి వెళ్ళి రాగలగాలి. భోజనం ఎవరో ఇంట్లో తెచ్చి పెడతారో తింటారో కూర్చోవాలి. కానీ 4 అడుగులు వేసి ఆ బాత్రూమ్ అంటే మినిమం బాత్రూమ్ మనం పడుకునే దగ్గర 10 అడుగులు ఉంటాయి. ఒక స్టేజ్లో ఏంటంటే నడవలేని పరిస్థితి, ఈ మోకాళ్ళు అరిగిపోతే నడవలేని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు బాత్రూమ్ కూడా వెళ్ళలేదు. ఇంకా అప్పుడు ఇంట్లో వాళ్ళకి పేషెంట్ ఇద్దరికీ కష్టం. ఎవరో ఒకళ్ళు ఎత్తాలి, తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి తీసుకురావాలి. లేదు అంటే డయాపర్లు కట్టాలి, లేదంటే బెడ్ ఖాళీ పెట్టాలి. అది ఇప్పుడు దాకా బతికినంత కాలం. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది పెద్దవాళ్ళు ఏమంటారు, ఆపరేషన్ అమ్మో నాకు భయం, నాకు నొప్పి ఉంటుందట కదా, ఇద్దరు కదా, నేను చేసుకోను, గట్టి కూర్చుంటారు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే మీరు ఇది తప్పదు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా, అది ఎంత పెద్దవాళ్ళకైనా, ప్రైమ్ మినిస్టర్ అయినా లేదా ప్రెసిడెంట్ అయినా లేదా మామూలు వాళ్ళకైనా, ఎవరికైనా మనం అందరం మనుషులము. మనం బతుకులంత కాలం నడవాలి ఆ బాత్రూమ్కి. చాలా మంది అన్ని రోజులు బతుకుంటారా అంటారు. మరి ఎవరికైనా తెలుసా ఎప్పుడు దాకా? ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ అమ్మ
98 కాలం తీసుకుంటాం. మరి కొంతమందికి 95 ఏళ్ళు ఉంటాయి, 90 ఇయర్స్ ఉంటాయి. ఒక వయసు తర్వాత మనం చేద్దామని మనం వెళ్ళిన హాస్పిటల్కి చేయలేము, ఎందుకంటే సర్జికల్ ఫిట్నెస్ అన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేయండి మా అమ్మకు నాన్నకు అన్న మీరు తీసుకొస్తే గుండెను ఊపిరితిత్తులో సరిగా లేదు, మేము చెయ్యము. ఎందుకు అంటే అది ప్రాణ ప్రమాదం. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే పేషెంట్కి హెల్ప్ అవ్వాలి కానీ మనం నష్టం జరగకూడదు. సో అట్లాంటప్పుడు మేమేంటి సర్జికల్ ఫిట్నెస్ అయితే నమస్కారం వద్దండి అని పంపించేస్తాం. మరి దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి, నెక్స్ట్ 10 ఇయర్స్ బతుకుంటారు, 15 సంవత్సరాలు బతుకుంటారు, ఆ 15 సంవత్సరాలు ఎవరు చేయాలి? సో మెయిన్ ఇవాళ మన గెట్ టుగెదర్ దానికోసం అనేది మన అవగాహన కార్యక్రమం లాగా. ఎందుకంటే ఇప్పుడు మేము యశోద సోమాజిగూడలో ఎక్కువ ఈ జాయింట్ ట్రీట్మెంట్ చేస్తాం మా కోవిడ్ డిపార్ట్మెంట్లో. అండ్ ఇప్పుడు మనం చూస్తే అందరికీ భయం ఎందుకు వస్తుంటుంది, ఆపరేషన్ తర్వాత నొప్పులు, చాలా నొప్పులు ఉంటాయి దాన్ని చేసుకోవాలి. ఒక కాలంలో ఒప్పుకుంటారు, పాతకాలంలో ఏంటంటే నొప్పులు బాగా ఉంటాయి. ఇప్పుడు రాను కాలం ఏంటంటే టెక్నాలజీ మారి ఆ లో ప్రెషర్ పరికరాలు కొంచెం లేటెస్ట్గా వచ్చాయి. దాంతో హై ఫ్లెక్స్ అంటారు, అంటే కింద కూర్చోవచ్చు. ముస్లిమ్స్ అయితే నమాజ్ చేసుకోవచ్చు, హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ కింద కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. అంటే అందరికీ కూడా మన భారతదేశంలో మెయిన్గా ఏషియన్ కంట్రీస్లో కింద కూర్చోడానికి ఏదో ఒకటి కావాలి. సో అట్లాంటిది ఈ హై ఫ్లెక్స్ అనే దాంతో వస్తుంది. అండ్ తర్వాత నొప్పికి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఒక సపరేట్ టీమ్ ఉంది, మెయిన్ టీమ్ అని. ఈ మన మత్తిచ్చే డాక్టర్ అనెస్థెటిస్ట్ అంటాము. వాళ్ళు లేటెస్ట్గా ఈ మత్తిచ్చే పదార్థాన్ని డైల్యూట్ చేసి కంటిన్యూస్గా మేము వీపు నుంచి ఇస్తుంటాం, నడుము నుంచి ఇస్తే అది ఫస్ట్ 4 రోజులు ఎప్పుడైతే నొప్పులు ఎక్కువ ఉంటాయో ఆ నొప్పులు తగ్గిస్తాయి. పెయిన్ కిల్లర్స్ వాడట్లే ఇక్కడ ఆ మత్తునే చాలా శాతం తగ్గించి చేయడం వల్ల ఏంటి నొప్పులు తక్కువ ఉంటాయి, నడవగలరు. నార్మల్గా మనము ఆపరేషన్ చేసిన తర్వాత 3 గంటలు నడిపిస్తాం. 95% మంది 3 గంటలు నడుస్తారు. కొంతమందికి నొప్పులు ఉంటాయి, కొంతమందికి కళ్ళు తిరుగుతుంటాయి, అట్లాంటి వాళ్ళకి రెస్ట్ ఇస్తాం. యూజువల్గా హాస్పిటల్లో 2 లేదా 3 రోజులు ఉంచుకొని నడవటము, బాత్రూమ్కి వెళ్ళటం, మెట్లు ఎక్కడం ఇవన్నీ ట్రైనింగ్ చేసి ఇంటికి కార్లో పంపిస్తాం. దాని తర్వాత ఒక 1 మంత్ ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. ఫిజియోథెరపీ కూడా ఇప్పుడు లేటెస్ట్ పద్ధతులు రోబోటిక్ పద్ధతితో చేస్తే నొప్పులు చాలా తక్కువ ఉంటుంది. అండ్ బెండింగ్ కూడా చాలా వస్తుంది, ఎందుకంటే ఆన్ టేబులే ఆ రోబో పద్ధతితో మొత్తం బెండింగ్ పెట్టేస్తాం కాబట్టి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్నే ఈజీగా వాళ్ళు చేసుకుంటారు. దీంతో నొప్పులు చాలా తక్కువ. సో ఇప్పుడు మనం చూస్తే ప్రపంచంలో 30 లక్షల ఆపరేషన్లు అవుతాయి మోకాళ్ళ మార్పిడి. అంటే ఇది సక్సెస్ఫుల్ ఆపరేషన్ అయితేనే చేసుకుంటారు కదా. సో అందుకని ఇప్పుడు భారతదేశంలో కూడా లేటెస్ట్ టాలీ ప్రకారం సంవత్సరానికి 3 లక్షల ఆపరేషన్లు అవుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. ఎందుకంటే బయట దేశాలతో చూస్తే మన పర్సంటేజ్ తక్కువ.